ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే టీమిండియా తీరికలేని షెడ్యూల్తో బరిలోకి దిగనుంది. మే 31న ఐపీఎల్ ఫైనల్ ముగియనుండగా కేవలం 5 రోజుల వ్యవధిలోనే జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లతో సంబంధం లేకపోవడంతో బీసీసీఐ ప్రయోగాలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ సుదీర్ఘ సీజన్ ఆడిన అలసట నుంచి ఆటగాళ్లు కోలుకోకముందే ఈ షెడ్యూల్ రూపొందించడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్లకు పూర్తి విశ్రాంతినిచ్చి దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన కుర్రాళ్లను పరీక్షించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. కీలక సిరీస్ల దృష్ట్యా జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టెస్ట్ నుంచి మినహాయింపిచ్చే అవకాశముంది. వారి స్థానాల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న గున్నూరు బ్రార్, మానవ్ సుతార్, ఆకిబ్ నబీల్ను ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు. అలాగే ఇప్పటికే టెస్టుల్లో సత్తా చాటిన దేవదత్ పడికల్ను కూడా ఈ మ్యాచ్కు పరిశీలించనున్నారు. జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్తో పాటు 3 వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఈ విరామం లేని క్రికెట్ వల్ల ఆటగాళ్ల ఫిట్నెస్ దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే రొటేషన్ పద్ధతిని పక్కాగా అమలు చేయాలని గంభీర్ బృందం గట్టిగా కోరుతోంది. ఇదిలా ఉంటే ఆఫ్ఘాన్తో సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్లో పర్యటించి 2 టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే జూలైలో ఇంగ్లాండ్తో 5 వన్డేలు, 3 టీ20ల మెగా సిరీస్లో తలపడాల్సి ఉంది. జూలై 23 నుంచి జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్ కూడా షెడ్యూల్లో ఉంది. ఇలా 2 నెలల పాటు వరుస విదేశీ పర్యటనలు, పరిమిత ఓవర్ల మ్యాచ్లతో టీమిండియా బిజీగా గడపనుంది. ఐపీఎల్ నుంచి జింబాబ్వే పర్యటన వరకు విరామం లేని ఈ ప్రణాళికలు యువ ఆటగాళ్లకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నప్పటికీ పని ఒత్తిడి నిర్వహణ ఇప్పుడు బీసీసీఐకి పెద్ద సవాల్గా మారింది.